రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట మీకు ఇంకోసారి గుర్తు చేస్తాను సార్. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఇప్పుడు విలీనం అయిన తర్వాత దాని తగ్గట్టు ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ అని వస్తుంది. దాని తర్వాత సిటీస్ని తెలంగాణ స్టేట్ని ఒక 3 విభాగాలుగా ముఖ్యంగా హైదరాబాద్ రూరల్, అర్బన్, సబర్బన్, రూరల్, నిజంగా ఈ 3 పాసిబిలిటీ ఉందా సార్? 120% ఉంది. ఆల్రెడీ మీకు ఓఆర్ఆర్ RRR మధ్యలో గ్రోత్ స్టార్ట్ అయింది. 10 నుండి 12 సాటిలైట్ టౌన్షిప్స్ వస్తున్నాయి, ఫార్మా క్లస్టర్స్ వస్తున్నాయి, ఫార్మా విలేజెస్ వస్తున్నాయి, ఐటీ కారిడార్ వస్తున్నాయి, SEZ వస్తుంది, ఏ యూనివర్సిటీ వస్తుంది, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది, గోల్ఫ్ కోర్స్ వస్తుంది, మెట్రో వస్తుంది. ఇప్పుడు ఓఆర్ఆర్కి ఎయిర్పోర్ట్కి ఎంత దగ్గర ఉందండి? షాద్ నగర్ అనేది ఉంది. షాద్ నగర్ ఎంత పెరిగింది? ఒకప్పుడే షాద్ నగర్ అంటే పల్లెటూరు, గ్రామ పంచాయతీ కంటే తక్కువ ఉండేది, మున్సిపాలిటీని చేశారు. ఎందుకు? బెంగళూరు హైవే ఇస్ ద లాంగెస్ట్ హైవే ఇన్ ద కంట్రీ. అటు చెన్నజీఆర్ స్వామి ఉన్నాడు, లెఫ్ట్ రైట్ శాంతివనం ఉంది, తర్వాత మేకాగూడ, కొత్తూరు, నందిగామ, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నాయి, పోలేపల్లి సజ్జ ఉంది, ఓఆర్ఆర్కి దగ్గర, RRRకి దగ్గర, ఎయిర్పోర్ట్కి దగ్గర, సిటీకి దగ్గర. ఎందుకు పెరగదండి? ఓకే. సో there is always a slip between the cup and the lip. There is a slip between the cup and the lip. ఓకే. సో జనాలు అనుకునేది వేరు, ఒకటి జరుగుతుంది వేరు, జరగబోయేది వేరు. నాకున్న కొద్ది నాలెడ్జ్లో హైదరాబాద్, ఏపీ, తెలంగాణ, డెఫినెట్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు రాక్ ఫర్ నెక్స్ట్ 10 years. ఇది రాసి పెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఓకే సార్, రేవంత్ రెడ్డి గారి మాట్లాడే ఇంకొక మాట గుర్తు చేస్తాను. మాకు అంటే డెవలప్ అయినటువంటి ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతా వీటితో మాకు పోటీ లేదు. ప్రపంచం చైనా, జపాన్, రష్యా, లేదంటే సింగపూర్, మలేషియా, అటువంటి అమెరికా వాళ్ళతో మాకు పోటీ అని చెప్తున్నారు. పోటీ ఇన్ ద సెన్స్ అంటే పోటీలలో మీకు ఏం గుర్తుకొస్తుంది సార్? ఫార్మానా, రియల్ ఎస్టేటా, ఎకనామికా, లేదంటే ఐటీ సెక్టారా? ఎలా మీరు ఎలా అన్ని సెగ్మెంట్లు పెరుగుతున్నాయండి. కరోనా వచ్చినప్పుడు మెడికల్ ఫీల్డ్ చాలా టాప్ లేపింది. బట్ ఏవి విన్నప్పటికీ, ఏవి నువ్వు చెప్పినప్పటికీ, ఏమి చెప్పినప్పుడు సీఎం చెప్పినా, సురేష్ చెప్పినా, రావు చెప్పినా, రియల్ ఎస్టేట్, రోటీ, కపడా, మకాన్, తిండి, బట్ట, గూడి, ఈ 3 లేకుండా జీవితంలో ఎవడూ బతకగలడా? ఓకే. సో రియల్ ఎస్టేట్ ఇప్పటికీ టాప్ ఉంది, ఎప్పటికీ టాప్ ఉంటుంది. నెక్స్ట్ 10 years అయితే గ్యారంటీగా మీకు వచ్చే అవకాశాలు. రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది, పెరగబోతుంది, పెరుగుతుంది. ఫాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ 3 చెప్తున్నాను. ఓకే సార్, మీకు కొన్ని ప్రాంతాలు చెప్తాను. ఆ ప్రాంతాలు ఉన్నటువంటి మీరు చేసేటువంటి రోజుల్లో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి, లేదంటే జిహెచ్ఎంసీలో మా విలీనం అయిన తర్వాత ఎలా ఉండబోతుంది? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చెప్పండి. శంషాబాద్ చెప్పండి సార్. శంషాబాద్ 5 సంవత్సరాల క్రితం ఏమీ లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు, నెక్స్ట్ 10 yearsలో శంషాబాద్ అనేది కుక్కటిపల్లి బాబు అయిపోద్ది. ఆల్రెడీ షాద్నగర్ దాకా వెంచర్లు పడిపోయినాయి. సో షాద్నగర్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద అప్కమింగ్ సిటీ ఇన్ ది ఎంటైర్ హైదరాబాద్. ఎంత ఉంది? 40 కిలోమీటర్ 50 కిలోమీటర్ దూరం సిటీకి. ఇప్పుడు బెంగళూరు హైవేలు ఏమొస్తాయి? గచ్చిబౌలి, కోకాపేట, నియాపోలిస్, తెల్లాపూర్, కొల్లూరు, ఇస్లాపూర్, శంషాబాదు, కొత్తూరు, నందిగామ, షాద్నగర్, బూర్గుల, రాజానగర్, దాని తర్వాత బాలానగర్, జడ్చర్. బాలానగర్ దాకా వెంచర్ 120 కిలోమీటర్లు బాలానగర్ దాకా వెంచర్లు పడి హైదరాబాద్. జడ్చర్లలో వెంచర్లు 10,000 అమ్ముతున్నారు గజం. అవును. మరి ఇంకా మీకు డౌట్ ఏముంది? ఓకే. పెద్దంబర్పేట చెప్పండి సార్. పెద్దంబరపేట అవని, గోల్కొండ అవని, తుక్కుగూడ అవని, ఆదిబట్ల అవని, ముచ్చర్లు అవని, కందుకూరు అవని, కొంపల్లి అవని, మెట్టు ఒకటేడో నేను 100 చెప్తున్నా. ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలే. ఓకే. ఒక రోజు ఇటు, ఒక రోజు అటు. సో అన్నీ పెరుగుతాయి. రానున్న రోజుల్లో మనం షాద్నగర్లో కొనుక్కోలేదని రిగ్రెట్ చేస్తాం. షాద్నగర్లో? ఎస్. ఓకే. సంగారెడ్డిలో కొనుక్కోలేదని రిగ్రెట్ చేస్తాం. నవాబ్పేటలో మోమిన్పేట, నవాబ్పేట, మేతాబ్ కొనుక్కుంటే అక్కడ కొనుక్కోలేదని రిగ్రెట్ చేస్తాం. కోంపల్లి, మేడ్చల్ కొనుక్కోలేదని రిగ్రెట్. ఇవన్నీ బాధపడతాం. ఇప్పుడు కుక్కటిపల్లిలో కొనుక్కోలేదని ఎంత వేల మంది, లక్షల మంది నా దగ్గరకు వస్తారు. సార్ కుక్కటిపల్లి 500 ఇస్తే అడవిని కొనుక్కోలేదు. ఈరోజు 2.5 లక్షల గజం. గట్కేసర్ అండ్ ఉప్పల్, పిర్జాదిగూడ. ఉప్పల్ వదిలేయండి, పిర్జాదిగూడ నుంచి మొదలు పెడితే గట్కేసర్ దాకా 1-2 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీస్ ఉన్నాయి సార్. అది కొద్దిగా టైం పడుతుంది. గవర్నమెంట్ ఫోకస్ అనేది ఈస్ట్ కారిడార్ మీద ఎప్పుడు తక్కువనే ఉంది. ఈస్ట్
అంటే నువ్వు చెప్పిన ఉప్పల్ అనేది ఈస్ట్ జోన్లో వస్తుంది. అవును, అదే పిర్జాది కూడా దాటిన తర్వాత పిర్జాది కూడా మున్సిపాలిటీ గట్కేసర్ చౌటుప్పల్ దాకా ఆల్మోస్ట్ పెరిగిపోయింది. అక్కడ నుంచి రావడానికి ఇంకొక 10 years పడుతుంది. ఎందుకంటే వెస్ట్లో జరిగినంత గ్రోత్ ఈస్ట్లో జరగలేదు. ఓకే. ఇప్పుడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, బట్ రియల్గా జరగడానికి టైం పడుతుంది. ఎందుకంటే వరంగల్ హైవే కూడా అదే. నరేంద్ర మోడీ గారు మొన్న వచ్చినప్పుడు ఒక హిందీలో ఒక డైలాగ్ కొట్టాడు, హైదరాబాద్ एक शहर नहीं है, హైదరాబాద్ एक गांव नहीं है, హైదరాబాద్ एक तूफान है. ఓకే. రియల్ ఎస్టేట్లో రెచ్చిపోయి వెళ్ళిపోయేది హైదరాబాద్. సో భారతదేశంలో రెండో క్యాపిటల్గా కన్సిడర్ చేయడానికి ఫస్ట్ కారణం అనేది హైదరాబాద్. బెంగళూరు కాదు, ముంబై కాదు, చెన్నై కాదు, వైజాగ్ కాదు. ఓకే. ఎందుకంటే హైదరాబాద్ 4 పక్కల ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ జోన్లో 100 కిలోమీటర్ 150 కిలోమీటర్ విస్తరణలో రియల్ ఎస్టేట్ వెంచర్లు పడిపోయాయి ఆల్రెడీ. ఓకే. రేపు పొద్దున సెకండ్ క్యాపిటల్ అయినా యూనియన్ టెరిటరీ అయినా వరంగల్ వరకు కన్స్ట్రక్షన్ అవుతుంది. జనాలు 2 tier 3 tier మీద, ఇది ఫ్రీ సజెషన్, నేను డబ్బులు తీసుకొని చెప్తాను, నీకోసం చెప్తున్నా. 2 tier 3 tier లో కొనుక్కున్నవాడు ఈ రోజు కోట్లాధికారి లక్షాధికారి అవుతాడు. ఓకే. అంటే సిటీసేనా లేదంటే టౌన్స్ అంటారు? టౌన్స్ 2 tier 3 tier. ఓకే. వరంగల్, గజ్వేల్, నిజామాబాద్, కరీంనగర్, అటు ఖమ్మము. ఓకే. అక్కడికి వెళ్తే గుంటూరు, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, కొత్త వలస, శ్రీకాకుళం, ఎల్కోట, ఎస్కోట, దేవరాపల్లి. ఓకే. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యే అవకాశాలు ప్రాంతాలు. ఓకే. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు 1 tier వదిలేసి 2 tier 3 tier వెళ్ళినాడు అదృష్టవంతుడు. ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి. ఎక్స్టెండ్ ఆల్రెడీ అయిపోయింది, ఇంకా అవుతుంది. ఎయిర్పోర్ట్ వచ్చినాడు అవుతుంది. అవును. ఇప్పుడు భోగపురం ఒకప్పుడు ఎవరు తెలియదు. అవును. ఇప్పుడు భోగపురం ఎయిర్పోర్ట్ పట్టాక అక్కడ రైమని పెరుగుతున్నాయి రేట్లు. వరంగల్లో ఒకటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఒకటే ఉంది. తర్వాత వరంగల్లో కూడా ఏర్పాటు భూమి అంతా కూడా అంటే సేకరణ అయిపోయిందని చెప్తున్నారు. నిన్న పర్యటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడ పర్యటించిన తర్వాత చెప్పారు సార్, నిజంగా అది లైఫ్ టైం అచీవ్మెంట్ అనొచ్చా తెలంగాణకి? ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి ఏపీలో మనకు చూడొచ్చు 2, 3, 4 లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే అది ఒకదానికి రిస్ట్రిక్ట్ అవుతారు. అచీవ్మెంట్ వేరు, లైఫ్ టైం అనేది మిగతా ప్రాంతాలు కూడా. వరంగల్ కి మాత్రమే చెప్పండి. వరంగల్ డెఫినెట్గా వేరు, ఎందుకంటే వరంగల్ ఎయిర్పోర్ట్ తో పాటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా వస్తుంది అక్కడ. కాజీపేట, హనుమకొండ, వరంగల్. అవును. సో కోచ్ ఫ్యాక్టరీ అంటే పెద్ద ఫ్యాక్టరీ, పెద్ద ఎస్టాబ్లిష్మెంట్. అది వచ్చాయంటే దానికి 10-20 కిలోమీటర్ మొత్తం ఏరియాలు పెరిగిపోతాయి. అందుకని ఎవరైనా కొనుక్కోవాలంటే ఇప్పుడు కొనుక్కోండి, ఎవరికైనా సజెషన్ కావాలంటే నా దగ్గర రమ్మంటే నేను చెప్తాను ఎక్కడ కొనుక్కోవాలి, ఏ సిటీలో కొనుక్కోవాలి, ఏ రేట్ కొనుక్కోవాలి, ఏ సెగ్మెంట్లో కొనుక్కోవాలి. ఓకే. వాట్ అబౌట్ ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం ఒకటి ఉంది, ఇటు ఆదిలాబాద్ ఒకటి ఉంది. అక్కడ ఇండస్ట్రీ జోన్ లేదండి, టైం పడుతుంది. ఉన్న గవర్నమెంట్ సింగరేణి కాలేజెస్ తప్ప ఏమి లేవు. కానీ తెలంగాణ డెవలప్మెంట్ అంటే కేవలం హైదరాబాద్ ఆర్ 2 tier సిటీస్ అనుకున్నటువంటి కేవలం ఇది మాత్రమే. హైదరాబాద్ 2 tier సిటీ కూడా పెరుగుతుందండి, టైం పడుతుంది. జో దిక్తా హై ఓ బిక్తా హై. ఇప్పుడు ప్రస్తుతం దిక్కలేదు, ఏమి కనిపించట్లేదు నీకు. కనిపించడం మొదలైతే రేట్లు పెరిగితే కొండ మొదలవుతుంది. కొండ సిటీలో జనాలు ట్రావెల్ చేయాలి. ఇప్పుడు ఈస్ట్ లో ఎందుకు డెవలప్ కాలేదు, ఎవడు ట్రావెల్ నమ్మట్లేదు. అక్కడ ఉన్నవాడే అక్కడ నమ్మట్లేదు ఈస్ట్ సిటీని. ఓకే. మనం నమ్మాలి కదా. ఇప్పుడు నువ్వు మీడియాలో నమ్మకపోతే ఎలా బాగుపడతావు నువ్వు? నేను రియల్ ఎస్టేట్ నమ్మాలి కదా. కంపేర్ టు ఏపీ రియల్ ఎస్టేట్, తెలంగాణ రియల్ ఎస్టేట్, మీకు ఒక డైలాగ్ వినిపిస్తాను. ఆడ ఎకరం కొన్నాడు, అక్కడ 10 ఎకరాలు 20 ఎకరాలు కొనొచ్చు అని చెప్పేసి ఎమ్మెల్యేలతో సహా సీఎంలతో సహా చెప్పినటువంటి మాట. అది ఎమ్మెల్యే లెవెల్కి కావచ్చు, సీఎం లెవెల్కి అంటే డెవలప్మెంట్ చేసేటువంటి మన చిత్తశుద్ధితో వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత చిన్న చూపే కదా సార్. దాని గురించి ఏమంటారు? ఒక 10 years ముందు మాట వేరు, ఇప్పుడు మాట వేరు, 10 years తర్వాత మాట వేరు. రీసెంట్ చెప్పినటువంటి మాటనే ఇది. చెప్పేవాడు చెప్తారండి, చెప్పేవాడు వినేవాడు ఎప్పుడూ లోకివే. అంటే ఏపీ తెలంగాణ రియల్ ఎస్టేట్ ఒకటే బ్యాలెన్స్ మీద ఉందా, ఒకటే తూకంలో ఉందా? కొద్దిగా స్లో ఉంది ఏపీ, బట్ రానున్న రోజుల్లో ఏపీ ఫాస్ట్ అవుతుంది. మనని క్రాస్ చేసేటువంటి క్రాస్ అనేది తీసేసండి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుందంటే ఏం చెప్తాడు? ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది. అన్ని స్వీట్లు బాగున్నాయి, ఎవరి ఇష్టం వాళ్ళు, అన్ని స్వీట్లు బాగుంటాయి. అదేవిధంగా 2 అరటిపళ్ళ బళ్ళు ఉన్నాయి కేవీఆర్ పార్క్ దగ్గర. 3వ నువ్వు పెట్టావు, నువ్వు పెట్టినంత వాళ్ళు 2 మూసేస్తారా? ఎవరి బిజినెస్. సో ఏపీలో పెరిగిన తెలంగాణ ఏం తగ్గ, తెలంగాణ ఏపీ కంపారిజనే వద్దు. తెలంగాణ రూట్ వేరు, ఏపీ రూట్ వేరు, 2 పెరిగితే. నేను ఆంధ్రాలో పుట్టాను, తెలంగాణలో సెటిల్ అయ్యాను. ఆంధ్రాలో 20 సంవత్సరాలు ఉంటే తెలంగాణలో 35 సంవత్సరాలు ఉన్నాను. సో నా ఉద్దేశం బాగా 2 స్టేట్లు పెరిగితే, 2 బాగా పెరిగితే 2 తెలుగు రాష్ట్రాలు కూడా
రియల్ ఎస్టేట్లో రాక్ చేయబోతున్నాయి నెక్స్ట్ 10 years. ఓకే. అమరావతిలో కొద్ది స్లో డౌన్ ఉంది, అది కొద్ది పికప్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో phase 1, ఈ phase 2 మూడో తరం గవర్నమెంట్ అయ్యేటప్పటికి డెఫినెట్గా అమరావతి అనేది phase 1 ఒక షేపు సైజ్ వస్తుంది. ఓకే. ప్రధానంగా ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఒకవేళ లాస్ట్ అండ్ ఫైనల్ హైదరాబాద్ లో ఒక ఇల్లు కొనాలంటే, లేదంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ కొనాలంటే నాకున్నటువంటి పర్స్పెక్టివ్స్ ఏ విధంగా చూడొచ్చు సార్? లేదంటే ఇప్పుడు చెప్పినటువంటి ఎంఎస్ఎన్ రియాలిటీ డెవలప్ చేసేటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, అక్కడ నేను ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా ఒక స్క్వేర్ ఫీట్స్ నాకు అంత అందని ద్రాక్ష పళ్ళ ఉంది, కానీ పక్కనే కొనుక్కోవచ్చు. పక్కనే కొనుక్కుంటే అదే రేట్ ఉంటుందా, దానికంటే తక్కువ ఉంటుందా? నాకు ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ ఏంటి, దేని మీద ఇన్వెస్ట్ చేయాలి నేను? లైఫ్లో డబ్బులు ఉంటాయి, డబ్బులు లగ్జరీ కావాలా, సేవింగ్ కావాలా, సేవింగ్ కావాలా, షేవింగ్ కావాలా? ఓకే, అఫ్ కోర్స్ వీ హావ్ టు సెలెక్ట్ సేవింగ్స్. సేవింగ్ వెళ్ళినప్పుడు తక్కువ రేట్లో కొనుక్కోవడం, సిటీకి దూరంగా వెళ్ళి కొనుక్కున్నాడు అదృష్టవంతుడు, సిటీలో కొనుక్కున్నాడు దురదృష్టవంతుడు. ఎందుకంటే ఇక్కడ 4 లక్షలు పెట్టుకుంటాను, 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది? 4 లక్షలు 20 లక్షలు అవుతుందా? కాదు, 15 లక్షలు అవుతుందా? అంత లేదు, ఎంత? 2 రూపాయల మీద తీసుకున్నా అంత తక్కువ, అంత సో 4 లక్షలు పెట్టుకుంటే 4,20,000 30,000 అవుతుంది. అదే 10,000 పెట్టి షాద్నగర్లో కొనుక్కుంటే 20,000 పెట్టి కొనుక్కుంటే 1,00,000. మీరు చెప్పిన షాద్నగర్ కూడా రేపటి రోజున 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత, అందుకే ఇప్పుడు కొనుక్కోమంటున్నాం కదా. ఇప్పుడు ఇంకా పెరగలేదు, పెరగాల్సినంత పెరగలేదు, పెరుగుతూ ఉంది. ఇవాళ కొనుక్కుంటే 10 సంవత్సరాలతో 5 రెట్లు పెరుగుతుంది. ఓకే, 20,000 కొనుక్కుంటే 1,20,000 రాసిస్తాను నేను, చెక్ తిరిగి ఇచ్చేస్తా. ఓకే, ఈరోజు సో రియల్ ఎస్టేట్ మీ అనాలిసిస్ చేసినట్టు కొన్ని లాజిక్స్తో కొన్ని బేసిక్స్తో చేస్తాం. బిజినెస్ లేదు అంటున్నారు, ఏ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఖాళీ 100 కార్లు ఉంటాయి బయట, మరి ఉన్నట్ట లేనట్ట? పబ్లిక్లో రకరకాల మంది మీడియా వాళ్ళు సగం మార్కెట్ని చెడగొడుతున్నారు, ఓపెన్గా చెప్తున్నారు. మీరున్నారా వేరే ఉన్నాడు పక్కన పెడితే, మీడియా హైప్ చేస్తున్నారు, కొన్నాటిలో డిప్రైవ్ చేస్తున్నారు. రెండూ తప్పే. రియల్ ఎస్టేట్ దానంతలో అది గ్రోత్ పెరుగుతూనే ఉంది ఎవ్రీ ఇయర్ బై ఇయర్. ఓకే, కాకపోతే మంచి ఏరియాలో మంచి టైటిల్ క్లియర్ ప్రాపర్టీ కొనుక్కోవాలి. తొందరపడి ప్రీ లాంచ్లో కొనుక్కుంటే మోసపోతారు. ఫ్రీ లాన్స్ గిఫ్ట్లు ఇస్తాం, ఆఫర్ ఈ రోజే ఆఫర్, టీవీ ఇస్తాం, కేజీ బంగారం ఇస్తాం. ఈ మధ్యలో కేజీ బంగారం ఇస్తున్నారు. ఇది కూడా రానున్న రోజుల్లో బంగారు నోట్లతోనే బిజినెస్ అవుతుంది. నోట్లు సపోజ్ నరేంద్ర మోడీ గారు 500 నోట్లు తీసాడు అనుకో, బంగారు నోట్ల కింద ఇస్తుంది. ఇది రాసి పెట్టుకున్నావు, కాయిన్స్ నోట్లు, బంగారు నోట్లు. ఓకే, కేజీ బంగారం 1,25,000, 1,30,000. మరి బంగారం ఉంటుంది, నోట్లు ఏముంటాయి? 500 నోట్లు అయితే 2 రూపాయలు 3 రూపాయల నోట్లు ఎప్పుడు ఇస్తారు? మీరు ఎంత ఇస్తారు? ఓకే, సో బంగారు నోట్లు రాబోతున్నాయి పిక్చర్లోకి, వెండి నోట్లు రాబోతున్నాయి. గుర్తుపెట్టుకో. ఇవాళ కానీ 5 సంవత్సరాల తర్వాత ఇదే క్వశ్చన్ ఒకటితో నేను చెప్తాను. నేను అన్ని వాస్తవాలే మాట్లాడతాను, లాజిక్ లేకుండా మాట్లాడతాను. లాజిక్ నాకు లెక్క ఉంటుంది, లెక్క అనుకోలే తెక్కు ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఫ్రెండ్స్ విస్తరణ, దాదాపు జిహెచ్ఎంసి హైదరాబాద్ ఆ మహానగర పురపాలక సంఘం ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న లోకల్ ఏరియాస్ అంతా కూడా కలుపుకొని విస్తరణలో భాగంగా మాకున్నటువంటి చిత్తశుద్ధి తెలుపుతామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అదేవిధంగా జనాల జీవితం స్టైల్ కావచ్చు, రూపురేఖలంతా కూడా మార్చేందుకు, లేదంటే అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అంతా కూడా డెవలప్ చేయడానికి, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీస్ ఏదైతే హైదరాబాద్ కోకాపట, నియోపోలిస్, నాలెడ్జ్ సిటీ, గచ్చిబౌలి, ఇక్కడే కాకుండా ఆయా ప్రాంతాల్లో కూడా ఏఐ సిటీస్ కావచ్చు, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీస్, ఆ క్యాంపసెస్ ఇంకా వస్తే అక్కడ డెవలప్మెంట్ పెరిగి టూరిజం పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్పినటువంటి మాట. దాన్ని నిరూపించుకునేందుకు మేమంతా కూడా సర్వం సిద్ధంగా ఉన్నాం. 2047 కల్లా హైదరాబాద్ ఇస్ ద లార్జెస్ట్ డెవలప్డ్ సిటీగా మేము చెప్పేందుకు మేము కంకణ బద్దులున్నాం. ఇక్కడ ఉన్నటువంటి చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, వాటితో మాకు ఎక్కడ కూడా పోటీ లేదు. డెవలప్ అయినటువంటి కంట్రీస్తో మాకున్నటువంటి పోటీ అని పదే పదే నిన్న మక్తల్లో జరిగినటువంటి బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. రైట్, దీని మీద మీరంతా కూడా విన్నారు. మీ యొక్క కామెంట్స్ కావచ్చు, లేదంటే మీకు ఏమైనా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు, ఏదైనా ల్యాండ్ కొనాలి, లేదంటే ఇక్కడ హాట్ కేక్ అలాంటి ప్లేసెస్ కావాలంటే కూడా మీరు సార్ గారిని నేరుగా కలవచ్చు. రైట్, ఇది ఫ్రెండ్స్ ఈనాటి అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.